తనలా పొందడానికి కావాల్సిన సమానమైన శక్తిని ఇచ్చారని యోగానంద గారు చెప్తున్నారు. ఎందుకంటే యోగానంద గారు దాన్ని తెలుసుకోగలిగారు, కనిపెట్టారు. అంత శక్తి సాధిస్తే మనుషులకు వస్తుందని చెప్పి. మీరు మీ దైవత్యాన్ని తిరిగి పొందినప్పుడు ప్రతిదీ మీకు చెందుతుంది. హెన్రీ ఫోర్డ్ తన డబ్బును, ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు, కానీ మహానుభావులు ఆరోగ్యాన్ని, సంపదన లేదా వాళ్ళు కోరుకున్న మరేదైనా సంకల్పానుసారంగా సృష్టించుకోగలరు. అంటే సంకల్పం శక్తి బాగా పొంది వదలకుండా ప్రతిరోజు శక్తిని పొందే దైవ సాధన చేసేవాళ్ళు పోగొట్టుకున్న వాటిని కూడా, అది ఆరోగ్యమైన డబ్బు అయినా సరే, పొందవచ్చు అని చెబుతున్నారు. పొందట్లేదంటే మీ సాధనలో, మీ సంకల్ప బలంలో ఎక్కడో ఇంకా పెరగాల్సి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆరోగ్యాన్ని, సంపదని వాళ్ళు కోరుకున్న మరేదైనా సంకల్పసరంగా సృష్టించుకోగలరు. ఎవరు? స్థితి పొందిన వాళ్ళు, యోగానంద లాంటి వాళ్ళు. కాబట్టి ఎవరిలాగానో గొప్పవాళ్ళు కావాలనో, ఇంకెవరిలాగానో ఆరోగ్యంగా ఉండాలనో కోరుకోకుండా, అంటే కంపేర్ చేసుకోకుండా భగవంతుడిలాగా ఉండాలనే ఒకే ఒక కోరిక కలిగి ఉండండి. భగవంతుడిలాగా ఉండాలని, అంటే భగవంతుడి గుణగణాలన్నీ తెలుసుకున్న తర్వాత మనలో ఉన్న ఆత్మ కూడా దాన్ని ఉద్ధరించుకుంటూ అవే గుణగణాలు వస్తాయి. అప్పుడు మనం అవ్వగలుగుతాం అనేది ఆత్మజ్ఞానం. దాన్ని తెలుసుకోవాలి. తాను ఒక్కడనే దేవుడి బిడ్డనని అలా భగవంతుని తెలుసుకునే ఎవరు అనలేదు. అందరూ దేవుడి బిడ్డలే. మన నిజ స్వభావమైన నిత్య విముక్తమైన జీవాత్మకు అలవాట్లు అంటుకట్టాయి. నా చిన్నతనంలో నేను బాగా కోపం తెచ్చుకునేవాడిని, కానీ అలా చేయకూడదని మనసులో నచ్చించుకోగానే నేను మరి ఇక కోపానికి తావివ్వలేదు. నేను నా సంకల్ప శక్తిని ఉపయోగించకపోతే దాన్ని కానీ లేదా జీవితంలో మరి దేన్నైనా కానీ సాధించగలిగేవాడిని కాదు. మీరు కూడా మీ సంకల్ప శక్తిని ఉపయోగించండి. ఒక జీవితపు కాలపు తప్పులను ఈరోజు సరిదిద్దుకోవచ్చు. మర్త్య మానవుడిగా మీకు కొన్ని అలవాట్లు ఉన్నప్పటికీ దివ్యజీవిగా మీరు విముక్తులు అనే సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలని ఈ కొత్త సంవత్సరంలో నిశ్చయించుకోండి. మీకు మీరే అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? గతంలో చేసిన తప్పులను మీ మీదకి మీరు ఆరోపించుకోవడం ఎందుకు? వాటిని మీరు తప్పకుండా నాశనం చేయాలి. లేకపోతే అవి మీ జీవిత వృక్షానికి అంటుకట్టుడు అవుతాయి. మీరు అలా జరగడానికి అనుమతించకూడదు. మళ్ళా ప్రతిజ్ఞ చేయండి. నేను భగవంతుడి బిడ్డను, నేను భగవంతుడితో ఒకటయ్యాను అని ప్రతిజ్ఞ చేసుకోమంటున్నారు. నిశ్చయానికి, సంకల్పానికి విచక్షణను ఉపయోగించండి. గొప్ప పట్టుదలతో మీరు చేసే దృఢమైన నిశ్చయం ఒక్కసారిగా అలవాటు అవుతుంది. వివేకపు మార్గదర్శకత్వంతో మీరు కోరిన దాన్ని మీరు ఎందుకు చేయకూడదు? నేను కూడా అలాంటి గొప్ప లక్ష్యాన్ని సంకల్పంలో పెట్టుకొని ప్రతినిత్యం దాన్ని ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే వదలకూడదు. వస్తాయి, అప్పుడు దూరం అయ్యే ఆలోచనలు కానీ నిస్పృహలు కానీ వస్తాయి. అయినా సరే వదలకూడదు. ఆధ్యాత్మిక సాధనలు, దైవ సాధనలు ఈ జీవితంలోనే వీలైనంత దైవానికి దగ్గర అవటాలు, దైవాన్ని పొందటాలు, ఆత్మజ్ఞానం పొందటాలు, వీలైనంత జన్మ సార్థకత చేసుకోవటం, భగవంతుని పొందడం, మరో జన్మ లేకుండా చేసుకోవడం, లేదా మరో జన్మ ఉంటే పూర్తిగా అది భగవంతుడి ఆధీనంలో ఉండేట్టుగా జరగాలి. కాబట్టి ఈ సాధనే జీవితంలో పూర్తి ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అన్నిటికంటే ఎక్కువ దీనికి ఇస్తూనే ఉండాలి. దీన్ని మర్చిపోకూడదు అనే లక్ష్యాన్ని పదే మనసులో పెట్టుకుని చిన్ననాటి నుంచి దాన్ని గట్టిగా అప్పుడప్పుడు మనం చేసుకోబట్టి అది ఈనాటికి అలానే స్టాండర్డ్ అయిపోయింది. యోగానంద గారు అదే చెప్తున్నారు. ఎవరైతే లక్ష్యాన్ని సంకల్పంగా ఎప్పుడు గట్టిగా మనసులో ఉంచుకొని దాన్ని పదిలం చేసుకుంటారో తప్పకుండా అది స్థిరమైపోతుందని చెప్పారు కదా.